89వ కీర్తన 48వ వచనం చూడండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. భూమి మీద ప్రతి నరుడు మరణానికి తల వంచవలసింది. హల్లెలూయా, అవునా కాదా? యేసుప్రభు మన దేవుడు ఈ దినము నీది ఎండ్ అని రాశాడు అనుకోండి, ఎవ్వరు కూడా తప్పించలేరు, ఎవ్వరు కూడా ప్రాణాన్ని తీసివేయలేడండి. దేవుడు తప్ప, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళాలి. అదే తప్ప సాతానుగాడు కూడా ఎవ్వడు ఏమి చేయలేడు. కాబట్టి మరణం చూడకుండా బ్రతుకు నరుడెవడు, పాతాళ వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఈ భూమి మీద ఉన్న నరులందరూ కూడా మరణానికి తల వంచవలసిందే. ఒకే ఒక్క నరుడు తల వంచలేదు, ఆయననే నజరేయుడైన యేసు. చప్పట్లు స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే మరణానికి ఆయన తల వంచలేదు. తల వంచిన ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని జయించి, లోకాన్ని జయించి ఆయన సమాధిలో నుండి లేచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరణాన్ని, పాతాళాన్ని అన్నిటిని విరిచి చీల్చి చెండాడి సమాధి